వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్హర్డ్ స్టోరీస్. ఈరోజు కూడా ఎప్పటిలాగే ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. స్టోరీలోకి వెళ్తే సాధన అంటే ఇలా ఉండాలి. దక్షిణ దేశంలో తిరువల్లువార్ అనే పేరును విననివారు అరుదు. అతడు మహాభక్తుడు, జ్ఞాని, నేతనేసి తన సంసారాన్ని నిర్వహించేవాడు. వారంలో ఒకనాడు పూర్తిగా భగవంతుని సేవకు వినియోగించేవాడు. ఆయన భార్య వాసుకి కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్నె నిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఆ దొన్నె నీటిని కానీ సూదిని కానీ ఎన్నడూ ఉపయోగించలేదు. వాసుకి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి నాకు ఒక సందేహం ఉంది, తీరుస్తారా అని అడగసాగింది భర్తను. సరేనన్నాడు తిరువల్లువార్. మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు, సూది ఉంచమనేవారు. కానీ మీరెప్పుడు దొన్నెలో నీరు కానీ సూది కానీ ఉపయోగించడం నేనెప్పుడూ చూడలేదు. వాటిని మీ విస్తరి పక్కన పెట్టమనటంలో మీ ఉద్దేశం ఏమిటన్నదే నా సందేహం స్వామి. దీనినే తీర్చవలసింది అని అడిగింది. తిరువల్లువార్ చిరునవ్వుతో ఇలా అన్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కింద పడేయరాదు, వ్యర్థం చేయరాదు. నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కింద పడితే దానిని సూదితో తీసి నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశం. నీవు ఏనాడు పొరపాటున కూడా ఒక మెతుకైనా కింద పడేయలేదు. అందుకే సూదిని నీటిని ఉపయోగించే అవసరం రాలేదు అన్నాడు. వాసుకి సందేహం తీరి భర్త ఒడిలో ప్రాణం వదిలింది. తిరువల్లువార్ అన్నాన్ని బ్రహ్మగా భావించాడు. అతని భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో కింద పడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒకనాడు కాదు, జీవితాంతం చేసింది. ఈ యోగం ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో చేస్తే ఇంతకంటే సాధన వేరొకటి లేదు. హరే కృష్ణ.